హలో గైస్, మన బొమ్మ స్టాటస్ యాదిరిగుట్ట టెంపుల్ ఎదురుగానే ఈ రోజు మన బొమ్మ స్టాటస్ లో మన ఒక వ్యక్తి అమ్మవారి టాటూ వేసుకుండు. అసలు అమ్మవారి టాటూ వేసుకుండంటే అసలు నాకు కూడా అనిపించింది. అసలు అతన్నే అడుగుదాము, అసలు అమ్మవారిల భక్తి ఏంది, అతనికి ఎంత భక్తి ఉంది, టాటూ వేసుకుండంటే అడుగుదామా, అసలు అతని ఉద్దేశం ఏంది, అమ్మవారి టాటూ అతను వేసుకోవడానికి అతని ఉద్దేశం ఏందో అతను అడుగుదాము. హాయ్ బ్రో, ఏం పేరు నీ పేరు? ప్రశాంత్. ఎక్కడి నుంచి, ఎక్కడ మీది? చీమలకొండ. చెప్పు, అసలు అమ్మవారి టాటూ వేసుకోవడానికి కారణం ఏంది? అమ్మవారు అంటే నాకు పిచ్చాను. అమ్మవారు అంటే నీకు పిచ్చా? చిన్న ఉన్నప్పటి నుంచి పిచ్చాను నాకు అమ్మవారు అంటే. ఓకే. అమ్మవారి ప్రేమతో టాటూ వేయించుకున్నాను. ఓకే. 3 ఏళ్ళ నుంచి నేను మాలేస్తాను. మాలేస్తావా నువ్వు? ఓకే. నీకు ఎట్లా అంటే నీకు మాలేసినప్పటి నుంచి నీకు ఎట్లా అనిపించింది అమ్మవారు? నీకు రెగ్యులర్గా వేస్తావా లేకపోతే ఏమైనా మధ్యలో గ్యాప్ ఇచ్చినావా? సంవత్సరానికి ఒకసారి వేస్తాను. పక్క సంవత్సరంకి ఒకసారి వేస్తావా? ఓకే. అమ్మవారు అంటే నీకు ఏం చెప్తావు? అందరికి మాల వేయమని చెప్తావా లేకపోతే వద్దని చెప్తావా? ఏమని చెప్తావా? అసలు ఏమని చెప్తానా? నేను అమ్మవారు మాల వేస్తే మంచిది కదా, మంచి జరుగుతుంది కాబట్టి ఎవరైనా వేస్తారు కదా అమ్మవారి మాల. ఓకే. అమ్మవారు మాల వేస్తే మీకు చాలా మంచి జరుగుతుందంట గాయస్. మీరు మాత్రం 100% మాల వేయండి. ఓన్లీ 9 డేసే. మీకు అయ్యప్ప స్వామి మాలన 41 డేస్ ఉంటుంది, కానీ దానికంటే చాలా పవర్ఫుల్ అయిన అమ్మవారి మాల మీకు 9 డేస్ వేస్తే మీకు అన్ని కష్టాలు నష్టాలు అన్నీ వెళ్ళిపోయి మీ జీవితం ఎంతో చాలా సుఖమయంగా ఉంటుంది. 9 రోజులు మీరు నిష్ఠగా ఉండాలి అమ్మవారి దగ్గర. వినాయకుల దగ్గర ఉన్నట్టు కాదు, అమ్మవారి దగ్గర అంటే అది ఆషామాషి కాదు. ఇంకా బ్రో, మీకు టాటూ వేసేటప్పుడు ఏమన్నా పెయిన్ ఏమన్నా ఉందా? పెయిన్ ఏం లేదన్నా, చాలా మంచిగా ఉందా? నువ్వు సాటిస్ఫైయా? నీకు ఎట్లా అనిపిస్తుంది టాటూ చూసి? మంచిగా అనిపించింది గాయస్. ఒకసారి టాటూని చూపెట్టండి గాయస్, టాటూ ఎట్లుందో యూర్స్. ఇప్పుడు టాటూ ఇప్పుడే వేసినా కాబట్టి లైట్ గా స్వెల్ అవుతుంది. ఓకే ఓకే బ్రో. ఇంకా మీకు జై బోలో దుర్గా భవానీ మాతాకి జై.